హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో గైస్, మీకైతే తమిళ చూడంగానే అర్థమైపోయిందండి. మనమైతే ఇవాళ ఐఫోన్ 1 అయితే పోతున్నాం. సో ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసినాగా, ఆ వీడియోలో అయితే కొంచెం చెప్పినాక నేను నాతో అది ఐఫోన్ లేదు, మంచి ఫోన్ లేదు, క్లారిటీ మంచి లేదు, సో ఎడిటింగ్ నా ఫోన్లో సపోర్ట్ చేయదని చెప్పినాగా. సో ఆ వీడియో అయితే మా ఇంట్లో అయితే చూసారు. సో మా డాడీ అయితే చూసిండు. సో మా డాడీ చూడంగానే నాకైతే అడిగిండు ఏమైందని. సో కొంచెం డిస్కస్ చేసిన మా డాడీతోటి, అంటే యూట్యూబ్ గురించి అయితే కొంచెం అడిగిండు. సో ఒక 30% అయితే వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది. సో దాని తర్వాత మనకు కూడా ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పిన. సో కొంచెం అట్లా డిస్కస్ చేసి సో మా ఇంట్లో అయితే ఒప్పించినాక మా డాడీ అయితే ఫైనల్గా ఇవాళైతే ఐఫోన్ అయితే ఇప్పిస్తుండు. సో గైస్, ఐఫోన్ కొనుక్కైతే ఇవాళ పోతున్నాం మనం ఫైనల్గా. అంటే మన డ్రీమ్ ఏం కాదు ఐఫోన్ కొనాలని, కాకపోతే ఒక మన పని కాబట్టి, మన క్లారిటీ పెంచాలి కాబట్టి ఐఫోన్ అయితే కొంటున్నా. ఖాళీ కెమెరా కోసం అయితే ఐఫోన్ కొంటున్నా. ఈ షోకులు గీకులు ఏమన్నా తను ఏం లేవు, ఖాళీ కెమెరా కోసం అయితే ఫోన్ కొంటున్నాం. సో గైస్, వెదర్ కూడా చాలా కూల్ ఉంది, అలా వర్షం పడేటట్టుంది. సో వర్షం పడక ముందే మనం ఫోన్ తీసుకొని ఇంటికి వచ్చేయాలి. సో గైస్, మేమైతే ఐఫోన్ 1 అయితే పోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా అంతా ఫుల్ వీడియో చూడండి. ఫోన్ కొంటారు మీకు చెప్పలే కదా, నీకు ఏ ఫోన్ కొంటున్నా తెలవాలంటే మా వీడియో మొత్తం బ్లాగ్ ఫుల్ చూడండి. ఏ ఫోన్ కొంటున్నా, నా ఫోన్ ప్రైస్ ఎంత పడ్డది, ఏమేమి అంతా చూపెడతా ఫుల్ డీటెయిల్గా. సో బ్లాగ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో గైస్, ఇందాకైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి అయితే వెళ్ళినాం. ఇంటికి బయటికి వెళ్ళాక మాకైతే వర్షం అయితే చాలా స్పీడ్ అయితే పడ్డది. సో మేమైతే సైడ్కి అయితే నిల్చున్నాం. కొంచెం వర్షం తక్కువైనా పోదామనుకుంటున్నాం, కానీ వర్షం అయితే తక్కువ అయితే లేదు. సో కొంచెం అయితే వర్షం తక్కువైంది, ఇంకెళ్ళిపోతున్నాం ఆగకుండా. ఇట్లే ఆగినాం, మా డాడీ మూడ్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మా డాడీ ఫోన్ ఇప్పాడు అనమాట. సో ఇదే వర్షం అయితే వెళ్ళిపోతున్నాం. మా డాడీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇద్దరు పోతారు. సో ఒక అంకుల్ బజాజ్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను, అది కూడా చూపెడతా ఆడికినాక. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. మనమైతే వర్షం తడుచుకుంటూ అయితే బజాజ్కి అయితే చేసినాక అయితే మేము ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. 256 GB ఉందని అడిగినాం. సో ఉందంట. సో ఇది మేము ఈఎంఐ ప్రాసెస్ అయితే చెక్ చేస్తున్నాం, అంటే మాకు లిమిట్ ఎంత ఉంది, ఏమి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అవన్నీ చెక్ అయితే చేస్తున్నాం. సో మా నాన్న పక్కన వస్తుంది ఆ అంకుల్దే బజాజ్ కార్డ్. సో అంకుల్ అయితే ఇప్పిస్తున్నాం ఫోన్, అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆయన బజాజ్ కార్డ్ అయితే ఫోన్ అయితే తీసుకుంటున్నాం. దుండగాడు వచ్చిన అన్నమాట. ఫోన్ తీసుకుని అయితే మనం ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇంట్లోకి అమ్మకైతే చెప్పడదాం. ఈ ఐఫోన్ గురించి మమ్మకి అయితే తెలియదు కాబట్టి దీని వాడి ఐఫోన్ చిన్నగా ఉంటుంది. సో మన ప్రైస్ పెద్ద కాబట్టి ఆ ఫోన్కి ఆ వర్త్ ఉంటుందా లేదా మమ్మకి అయితే చూపెడతా. సో మమ్మీ రియాక్షన్ చూడండి గైస్. ఇదేమన్నా కొంప యా ఫోన్ తెచ్చిన కొత్త ఫోన్ తెలుగులో మాట్లాడు, నేను వీడియో తీస్తున్నా. చలో ఫోన్ ఓపెన్ చేయి, నువ్వే మెల్లగా ఇందాక పడుతాయి. కింద పడ్డాం ఇంకా అయిపోయా. ఇంత చిన్న ఫోనా?
అవు మళ్ళా ఈ ఫోన్ చిన్నగానే ఉంటాయి, పెద్దగా ఉండవు. మంచిగా తీసుకో, కింద పడుకోవాలి అప్పుడే. ఇంత పైసలు అన్నావు, ఇంత ఫోన్ 80,000. ఏయో ఇంత చిన్న ఫోన్. ఆన్ చేసుకుని వచ్చిన ఫస్ట్కి వెళ్ళి. ఎట్లుంది ఫోన్? మంచిగా మంచిగా ఇంత చిన్నగా ఉంది. మరి 80,000 అంటున్నావు? ఇట్లా ఉంటుంది ఫోన్, చిన్నగా ఉంది. సో గైస్ ఫోన్ తీసుకున్నా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మనమైతే ఫైనల్గా అయితే ఐఫోన్ తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇంటికి రాగానే మమ్మీకి అయితే ఫోన్ చూపెట్టినాం. మమ్మీ అయితే ఇంత చిన్నగా ఉంది ఫోన్, దీనికి 75,000 అని చెప్పింది. సో చిన్న ఆర్గ్యుమెంట్ అయిపోయినాకైతే ఫోన్ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. అన్బాక్స్ వీడియోలు ఓపెన్ చేసినాం, మళ్ళీ ఇంటికి వచ్చిన మమ్మీతో ఓపెన్ చేయించినాం. సో బాక్స్లో ఏమేమి వచ్చిందో చూపెడతా చూడండి గైస్. సో ఇదైతే మన పాత ఫోన్ అనమాట. సో పాత ఫోన్తో మనకి ఇప్పుడు పని అయితే ఏం లేదు, అంత పని మనం కొత్త ఫోన్ తోటి. ఇప్పుడు బ్లాగింగ్ కూడా కొత్త ఫోన్ తోటే తెలుస్తున్నా. కొత్త ఫోన్ ఖుష్లో ఉన్నాం మనమైతే, ఎందుకంటే ఇప్పుడు బ్లాగింగ్కి చాలా అవసరం. ఇది క్లారిటీ ఎడిటింగ్ అనేది ముఖ్యం బిగ్లో. సో అందరికీ తెలుసు మన ఐఫోన్లో అయితే అడాప్టర్ తీయరు, కేబుల్ ఒకటి వేస్తారు. సో అడాప్టర్ తెగి ఉన్నాం. ఇది ఒక 1,700 పడ్డది. సో బాక్స్లో అయితే ఏం కాలేవు, ఏం వచ్చినా కానీ ఇదైతే ఫోన్ మీదకి వెళ్ళి తీసేటప్పుడు ఒక రేంజ్లో ఫైనల్గా మనం కూడా ఒక ఐఫోన్ కొన్నామని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఒక కేబుల్, పేపర్లు, ఇంకేమో లోపల ఒక బిల్డింగ్ ఉన్నాయి. సో ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం, మాకండి. వెళ్తలేదు. ఒక చేతిని ఓపెన్ చేయడానికి వస్తలే గాయ్స్. బరుస్తుంది. ఫ్యాన్ వేద్దాం, ఫ్యాన్ వేసి కూడా క్లారిటీ చెక్ చేద్దాం. ఫ్యాన్ సౌండ్ మన అదే బయట సౌండ్స్ ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే నా వాయిస్ ఒకటే తీసుకుంటుందా అని చెక్ చేద్దాం. అది కూడా వస్తూ బరుస్తుంది. వచ్చిన అడాప్టర్కి 1,800 ఇది 1,800 అడాప్టర్. ఇది ఫోన్లో అయితే వచ్చింది. సో అంతే గైస్, ఇంకేం లేవు. సో ఇప్పటి నుంచి మన వీడియోలో అయితే చాలా క్లారిటీ అయితే వస్తాయి. మన క్లారిటీతో పాటు ఇంకా ఎడిటింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. మంచి మంచి క్లిప్స్ చేసి ఎడిటింగ్ మంచిగా చేసి మిమ్మల్ని అందరికైతే ఎంటర్టైన్మెంట్ చేస్తాను పక్కా. సో గైస్ మీరందరూ ఒక్క లైక్ కొట్టి, కామెంట్ పెట్టి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ కన్నా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన మానిటైజేషన్ ఆన్ అయిపోవాలి. ఒక 30% ఉందని చెప్పినాగా, ఇంకొకటి 30% ఉందిగా, దానివల్లనే మా ఇంట్లో ఆ వీడియో విషయం తెప్పించారు నాకు ఫోన్. అదే నా మెయిన్ రీజన్. సో మీరందరూ సపోర్ట్ ఇచ్చే 30% కంప్లీట్ చేసినాకో మన మానిటైజేషన్ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది, అంటే ఎలిజిబుల్ అయిపోతుంది మనం, అది ఆన్ అయిపోతుంది. అప్పుడు మనకు కూడా ఎంతో అంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో మన దీన్ని ఈఎంఐ మనం కట్టుకోవచ్చు. ఇది ఈఎంఐ పెట్టి ఇచ్చిన ఫోన్ ఇది. సో గైస్ లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.